నమస్తే అండి. సేమ్ యాజ్ యూజువల్ పుష్ప మీన్స్ అల్లు అర్జున్ గురించి మనం గత 2 రోజులుగా మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఈరోజు అల్లు అర్జున్ పుణ్యం అని సీన్ ఇండస్ట్రీ అంతా వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆ ఇష్యూని అడ్డపెట్టుకుని ఆయన పిలిపించుకున్నారా లేకపోతే వాళ్ళందరినీ రావట్లేదని మొత్తం అంతా కలిశారు. సరే, కలిసిన తర్వాత దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఎవరెవరు కలిశారనేది ఇంపార్టెంట్. మొత్తం నాకు తెలిసి ఒక 45 మెంబర్స్ ఉన్నారు. ఒక ఇండస్ట్రీ తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అసలు ఎంతమంది అవసరం? ఫస్ట్ పాయింట్, హీరోలు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్. హీరోయిన్స్ ఏరి లేరు, ఓకే. కమెడియన్స్ లేరు, ఓకే. రైటర్స్ లేరు, కెమెరామెన్స్ లేరు. వాళ్ళని కూడా తీసుకెళ్తే అదొక పబ్లిక్ మీటింగ్లా ఉండేది కదా. 500-600 మంది వెళ్తే పాపం ఆయనకి ఇంతమంది వస్తున్నారంటే ఎక్కడ అరేంజ్ చేయాలో తెలియక పోలీస్ కంట్రోల్ రూమ్లో మీటింగ్ ఏర్పాటు చేశారు రేవంత్ రెడ్డి గారు. మరి 50 మంది వస్తారు, ఆయన ఎక్స్పెక్ట్ చేయరు కదా. ఏదో 10 మంది వస్తే ఇంట్లో అరేంజ్ చేసేవాడు బాబు. 50 మంది కూర్చోడానికి ప్లేస్ ఉంటుంది. సరే, ఈ వెళ్ళిన 45 మంది 50 మంది మాట్లాడింది ఎంతమంది? ఎవరన్నా మాట్లాడారా లోపలికి వెళ్ళి? ఓన్లీ ఎవరికే ముఖ్యమంత్రి గారు చెప్పింది నేను వచ్చేసారా? నేనైతే చెప్పింది నేను వచ్చేసారా అనుకుంటున్నా. మాట్లాడారు అని నేను అనుకోవట్లేదు. సరే, ఓకే. తర్వాత చిరంజీవి గారు అంటే ఏదో పెళ్ళికి వెళ్ళారు, చెన్నై వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళి ఉంటే అందువల్ల రాలేదు అని చెప్పారు. బాలకృష్ణ ఆయన అక్కడ ఎమ్మెల్యే కాబట్టి మేబీ ఇక్కడ ఇంట్రెస్ట్ చూపించలేదేమో. సరే, నాగార్జున, వెంకటేష్ పెద్ద హీరోలుగా వెళ్ళారు. ఆ తర్వాత మనకి ఈ జనరేషన్ హీరోలు మహేష్ బాబు. సరే, పవన్ కళ్యాణ్ గారు అంటే అక్కడ డీసీఎం కాబట్టి ఆయన వెళ్తారని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇప్పుడు అసలు ఆయన యాజ్ ఏ డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన ఒక హీరోగానో లేకపోతే కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉన్నా కానీ, బట్ ఇట్లాంటి మీటింగ్లకి ఆయన రాకపోవచ్చు. మహేష్ బాబు, సరే, పాన్ ఇండియాలో ఉన్న ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్. సరే, అల్లు అర్జున్ అంటే ఆయన మీదే ఇష్యూ కాబట్టి ఆయన వెళ్ళకపోవచ్చు. మరి మిగిలినంత ఏమైపోయారు? రామ్ చరణ్ తెలీదు. ఈ మీటింగ్ పర్పస్ ఏంటో కూడా తెలీదు. మొన్న ఏదైతే అసెంబ్లీలో చెప్పారో అదే చెప్పి పంపించారని చెప్పి బయట వచ్చింది. కాకపోతే గవర్నమెంట్ ప్రభుత్వం తరపు నుంచి ఎవరో ప్రెస్ మీట్ పెట్టలేదు. బెనిఫిషియల్ ఇయ్యం, టికెట్లు పెంచుకోవడానికి కూడా పర్మిషన్ ఇయ్యం, మేము చెప్పిన పనులన్నీ మీరు చేయాలి, మాకు డ్రగ్స్కి సహకారం ఇవ్వాలి, దానికి సహకారం ఇవ్వాలి, దీనికి సహకారం ఇవ్వాలి, గవర్నమెంట్ తరపున మేము చెప్పినవన్నీ చేయాలి అని చెప్పి పంపించారు. తర్వాత దిల్ రాజు గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అసలు ఇవన్నీ చాలా చిన్న విషయాలు, బెనిఫిట్స్ కానీ లేకపోతే టికెట్ రేట్లు పెంచడం కానీ చాలా చిన్న విషయాలు, అసలు మేము దాని గురించి కలవనే కాదు. సీఎం గారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళాలి అని చెప్పి సూచించారు. అంటే అంతర్జాతీయ తీసుకెళ్ళడం ఏంటి? వీళ్ళు అక్కడ కూర్చుంటే అమెరికాలో తెలియదు. మరి ఆ తర్వాత మురళీమోహన్ గారు మాట్లాడారు. మురళీమోహన్ కూడా అదే చెప్పాడు. ఆయన కూడా అంతర్జాతీయ స్థాయి అన్నారు. తర్వాత నాగార్జున అదే విధంగా ఏదో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. చాలా సీఎం సార్ మాకు చాలా పెద్ద టాస్క్ ఇచ్చారు, మేము దాన్ని నెరవేర్చాలి అంటే ఎన్ని రోజుల్లో నెరవేరుస్తారు సార్? బెనిఫిషియలు ప్లస్ టికెట్ రేట్లు పెంచడం అనేది పెద్ద విషయమే కాదని ఆయన ప్రొడ్యూసర్ యాజ్ హీరో కాదు అని ఏం కాదు, యాజ్ ప్రొడ్యూసర్ గారే స్పందించారు. మరి లాస్ట్ టైం ఆంధ్రాలో ఎందుకు అంత హడావుడి చేశారు? ఇదే టికెట్ల రేట్ల కోసం కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా నేను పెంచను అని కానీ లేకపోతే నేను దానికి కొన్ని నియమాలు పెట్టారు, ఆ నియమాలను ఫాలో అవ్వాలని చెప్పారు. ఏదో ఆంధ్రాలో 25% సినిమా షూటింగ్ జరగాలి, ఇట్లాంటి కొన్ని పెట్టారు. దానికే మీరంతా మన కిరాణా కొట్టు నాని, పిచ్చికి మీద బొమ్మాస్త్రం ఉన్న చిరంజీవి, వాడెవడో ఉంటాడండి ఇంకోడు ఎస్కేఎన్నో ఎస్విఎన్ ఏదో ప్రొడ్యూసర్, బేబీ ప్రొడ్యూసరు, వాడు ఎప్పుడు తాగే ఉంటాడు. వాడు స్టేజ్ మీద ఏం మాట్లాడుతున్నాడో వాడికే తెలియట్లేదు. ఒక సినిమా హిట్ అయిందని చెప్పి పాపం. వీళ్ళు ఎక్కడ ఉన్నాడు? వాడి పేరేంటి? ఎస్కేఎన్ ఎస్విఎన్ ఏదో అంటుంటారు, నాకు కూడా పూర్తిగా తెలియదు. ఆయన అంటే ఒక్కటే సినిమా తీస్తే ఏం తెలుస్తుందండి? నేను అల్లు అరవిందా లేకపోతే కె రాఘవేంద్రరావు అందరికీ తెలియటానికి. ఈ మీటింగ్లో రాఘవేంద్రరావు అందరూ నాకు తెలిసి లోపల మాట్లాడింది దిల్ రాజు. ఆయన ఎట్లయినా ఎఫ్టీసీ చైర్మన్ కాబట్టి మాట్లాడతారు. నాగార్జున ఒకళ్ళు మాట్లాడారు, మురళీమోహన్, నాకు తెలిసి వీళ్ళు ముగ్గురే మాట్లాడింది. మరి ఎందుకు వెళ్ళారు ఇంతమంది? చెప్పింది తినడానికి అక్కడికి వెళ్ళేటప్పుడు మనం ఒక సమావేశానికి వెళ్తున్నాం అన్నప్పుడు అక్కడ మన కాంట్రిబ్యూషన్ ఇవన్నీ ఉండాలి కదా. లేకపోతే మీరే మా అందరి తరపున మీరే మాట్లాడండి అని చెప్పి ఆ రాజుగారినో లేకపోతే అల్లు అరవింద్నో లేకపోతే ఇంకొక పెద్ద హీరోని పంపిస్తే అయిపోయేది కదా, నాగార్జున వెంకటేష్ని. ఏమో తెలీదు. ఫైనల్గా ఈ మీటింగ్ అవుట్పుట్ ఏంటో కూడా తెలియదండి. ఆయన ఏదైతే అసెంబ్లీలో చెప్పారు నేను బెనిఫిషియల్కి ఇవ్వను, కాకపోతే ఇలా మురళీమోహన్ గారు బయటకు వచ్చిన తర్వాత ఒక మాట అన్నారు. సమ్ రిపోర్టర్ ఎవరు అడిగితే బెనిఫిషియల్ ఉంటాయా లేకపోతే టికెట్ రేట్లు పెంచుకోవడం జరుగుతుందంటే అవన్నీ యథావిధిగా జరిగిపోతాయండి, వాటికి ఏం ప్రాబ్లం ఉండదు అన్నాడు ఆయన. తెలిసినట్టు తెలియకనట్టు తెలియదు. మరి
మరి గవర్నమెంట్ సైడ్ నుంచి మన మీడియాలో వచ్చిన లీక్లు అయితే బెనిఫిషియల్కి మేము అసెంబ్లీలో ఏదైతే చెప్పామో దానికి కట్టుబడి ఉంటామని రేవంత్ రెడ్డి చెప్పారు. అది మీడియా స్పెక్యులేషన్సా లేకపోతే నిజంగానే ఆ మాట అన్నారా అనేది మనకు తెలియదు. ఆ విషయం ఆ మాట చెప్పినప్పుడు అసలు వీళ్ళందరూ వెళ్ళటం ఎందుకు? ఇలాంటివి చెప్తారని చెప్పి చిరంజీవి స్కిప్ అయ్యారా? పాపం ఈ విషయంలో నాగార్జున ఒకసారి మెచ్చుకోవాలి. తన అన్కన్వెన్షన్ కూల్ చేసినా కానీ పర్సనల్గా ఆలోచించకుండా సినీ పరిశ్రమ గురించి ఆలోచించి అక్కడికి వెళ్ళి పాపం రేవంత్ గారికి షాలో ఒకటి కప్పి పుష్ప పూచి ఇచ్చి నవ్వుతా ఫోటోలు దిగారు. దట్స్ ఎ గ్రేట్ థింగ్. ఇది తనకింత నష్టం చేకూర్చినా కానీ ఆయన పరిశ్రమ కోసం వెళ్ళారా లేకపోతే మిగిలింది కూడా పడగొట్టకుండా ఉండడానికి వెళ్ళారా అనేది మనకి అది కూడా తెలీదు. మేబీ అది కూడా అయ్యుండొచ్చు. ఈ ఒకదాని తాపే అన్న మిగిలిన జోలికి వెళ్ళకు అని చెప్పడానికి వెళ్ళారా లేకపోతే ఏమో తెలీదు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించుకున్నారు ఇంటికి, దండం పెట్టించుకున్నారు. మరి వాళ్ళంత ఎందుకు వాళ్ళు ఎంతసేపు వెయిట్ చేశారో తెలుసా? మీటింగ్ పిలిపించిన తర్వాత ఈ 45 మంది ఎంతసేపు వెయిట్ చేశారో తెలుసా? ఇవాళ ఏం మాట్లాడతారు? మమ్మల్ని అక్కడ దా పిలిపించుకున్నారు. ఎవరికైనా వాళ్ళు అల్టిమేట్గా కావాల్సిన ఏంటి? సరే బెనిఫిషియల్ గురించి ఏం పెద్ద ఇంపాక్ట్ ఉండదు కానీ సినిమా టికెట్ల రేటు పెంపు అనేది వాళ్ళందరికీ వాళ్ళకి బాగా అవసరమైపోయింది. బడ్జెట్ ఎక్కువ అని ఏదో విధంగా, ఎందుకంటే చూడాలనుకున్న వాళ్ళు ఫస్ట్ 1 వీక్లో ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ రేట్లు చేసుకుని ముందే అమౌంట్ అంతా రికవరీ చేసుకోవాలని వాళ్ళ ప్లాన్. అది యాక్చువల్ కరెక్ట్ కూడా కాదు. ఇదే మాట ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు ఆ మాట కూడా. అయినా వీళ్ళందరికీ చాలా 20 రూపాయలు ఇస్తారా, 25 రూపాయలు ఇస్తారా, ఇదేనా కిరాణా కొట్ట? మర్చిపోయి అసలు ఈయన ఎక్కడ కిరాణా కొట్ట అని ఏంటి రాలేదు ఈరోజు? పెద్ద పెద్ద సినిమాలు తీస్తుంటారు, పెద్ద యాక్టర్ ఈయన ఎక్కడికి వెళ్ళారు? మరి ఇప్పుడు ఏమైనా కామెంట్ చేస్తారా? కిరాణా కొట్టు నాని గారు అయితే కిరాణా కొట్టు పెట్టుకుంటారా? ఏం భయం వేస్తుందా? ఇక్కడ ఇంకో వ్యక్తి గురించి కూడా మాట్లాడుకోవాలి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నారు మంచు విష్ణు గారు. ఆయన నిన్న మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రభుత్వం మీద కానీ ముఖ్యమంత్రి గారి మీద కానీ అనుచితంగా ఏమీ మాట్లాడొద్దు అని. మరి అప్పుడేం చేశారు? ఈ నైజాం కంటే స్టేట్లో ఆంధ్రాలో ప్రతి సినిమా కలెక్షన్ ఎక్కువే ఉంటుంది. ఇక్కడ 100 కోట్లు ఉంటే అక్కడ 150 కోట్లు ఉంటుంది. అక్కడ సీఎం మీద ఏది పెడితే మాట్లాడచ్చు. అప్పుడు ఆయన సీఎంఏ, ఇప్పుడు సంగతి వదిలేండి, అప్పుడు సీఎంఏ. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? ఇవాళ డిప్యూటీ సీఎం నా సినిమాలు ఆపేసేయండి, మిగిలిన సినిమాలు ఆడనివ్వండి, నా సినిమాలు ఆపుకోండి మీకు కోపం ఉంటే. సన్నాసి సాయి ధరమ్ చేజ్ ఏమంటారండి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన పేరేంటి? ఏపీ సీఎం పేరు తెలియకుండానే మీరు ఉన్నారండి, తెలియకుండానే రాజకీయాలు చేస్తారా? ఇప్పుడు మరి చూడాలి కిరాణా కొట్లు లేకపోతే వీళ్ళందరూ పిచ్చికి మీద బ్రహ్మాస్త్రాలు. మరి ఇప్పుడు కూడా మాట్లాడగలరా చిరంజీవి గారు పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం వేస్తున్నారు టికెట్ రేట్లు పెంచనీయకుండానే? ఆ రోజు పబ్లిక్ మీటింగ్లో మాట్లాడారు కదా. ఇవాళ అట్లీస్ట్ ఒక ట్వీట్ పెట్టండి, పబ్లిక్ మీటింగ్ వద్దు. అమ్మో కష్టం. ఇప్పుడు మళ్ళీ మన ఆస్తులు పాస్తులు ఇక్కడ ఉన్నాయి, అక్కడేమన్నాయి మనకి, ఎట్లా వాగినా సరిపోతుంది. మీరు ఎట్లా మాట్లాడినా ఆయన తలకాయ ఉంచుకుని ఆ రోజు అన్నీ చేశారు. ఇది మీరు సన్నాసన్నా ఇంకోటన్నా. ఇప్పుడు ఏం చేస్తారు? మీరు చేయండి. రేవంత్ రెడ్డిని ఏం చేస్తారు? ఏమీ చేయలేరు. పబ్లిక్ మీటింగ్లో కాదు, ఈవెన్ మంచు విష్ణు అనుచితంగా వ్యాఖ్యానించొద్దు. మరి ఆ రోజున పవన్ కళ్యాణ్ చెప్పలేకపోయేవా? ఒక ముఖ్యమంత్రి సన్నాసి అంటారా? సినిమా ఫంక్షన్లో పొలిటికల్గా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోండి, పొలిటికల్గా మీ ఇష్టం. ఒక సినిమా ఫంక్షన్లో సినిమా వాడిగానే మాట్లాడేవు ఆ రోజు ఎక్కడ పోయి మంచు విష్ణు అండ్ వీళ్ళందరూ కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి మన ఆస్తులు ఇప్పుడు అదే ఇప్పుడు ఏమైనా మాట్లాడితే మళ్ళీ మీ బాబుని అరెస్ట్ చేస్తారు కదా, అది నీ బాధ. అందుకని చెప్పి కవరింగ్గా ఎవరు అనుచితంగా మాట్లాడొద్దు, ఎవరు అది చేయొద్దు, ఎవరు ఇది చేయొద్దు అని ఏదేదో మాట్లాడుతున్నాం. సరే ఇదంతా మీకు అల్లు అర్జున్ కల్పించాడు, ముందు అతనికి థ్యాంక్స్ చెప్పాలి మీరు. ఇవాళ మీరు అందరూ కలవటానికి మెయిన్ కారణం అల్లు అర్జున్ కాబట్టి మీరు ఫస్ట్ థ్యాంక్స్ టు అల్లు అర్జున్. ప్లస్ ఇప్పుడు హైదరాబాద్ని ఇంటర్నేషనల్ ఎంటర్టైన్మెంట్ రాజధానిగా చేస్తారంట. ఎట్లానో తెలీదు, బయటకు వచ్చి వీళ్ళందరూ చెప్తుంది. అది వీళ్ళు వెళ్ళింది ఎందుకు, వీళ్ళు మాట్లాడింది ఏంటి, బయటకు వచ్చి చెప్పేది ఏంటి, ఆయన లోపల అడిగింది ఏంటి, ఏంటి ఇది పొలిటికల్ డ్రామా? లేకపోతే రాజుకి కోపం వస్తే ఎట్లా ఉంటుంది బెత్తం దెబ్బలు అన్నట్టు. దీని కంటిన్యూషన్గా మనం నిన్న జరిగిన ఇంకో డెవలప్మెంట్ కూడా చూసాము. మన
శ్రీతేజకి 2 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇది అల్లు అర్జున్ తరపున ₹1 ప్రొడ్యూసర్స్ ఆల్రెడీ ఇచ్చేసారు 50 లక్షలు. మన సుకుమార్ తరపున ఇంకొక 50 లక్షలు, మొత్తం 2 కోట్లు ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇక ఆ తర్వాత ఓకే, తర్వాత ఇంకెవరో కలిశారు, ఏదో ఇచ్చారు, ఇక అన్ని తర్వాత స్టోరీలు. కానీ బట్ ఓకే, అంటే న్యాయం జరిగిందని కాదు కానీ, బట్ అంతకుమించి ఎవరైనా చేయగలిగేది జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఇక మళ్ళీ అది కరెక్ట్గా, అది ఆల్రెడీ కేసులు నడుస్తున్నాయి, అది ఓకే. దాని గురించి కూడా ఈ కేసు గురించి కూడా ప్రస్తావించారు. అల్లు అర్జున్ నేను కలిసి పెరిగాము, ఆయన మీద నాకెందుకు కోపం ఉంటుంది అని రేవంత్ రెడ్డి గారు అన్నారు అని సంథింగ్ అన్ని స్పెక్యులేషన్స్. ఆయన అసలు ఈ కేసు మురళీమోహన్ అయితే ఈ కేసు గురించి మాట్లాడలేదు అని చెప్పారు బయటకు వచ్చి. పర్టికులర్ ఈ కేసు గురించి ఏం చెప్పలేదు. ఇట్లాంటి బెనిఫిషియల్ ఇట్లాంటి ఉండడం వల్ల ఇట్లాంటి ఇబ్బందులు వస్తాయి, అటువంటి చేయదని ఓవరాల్గా మాట్లాడారు తప్పితే ఈ కేసు గురించి కానీ దేని గురించి కూడా ఎక్కడ డిస్కస్ చేసిన పాపాను పోలేదు, డిస్కస్ చేయలేదు అని చెప్పారు. లోపల ఏం జరిగింది అనేది పర్టికులర్గా అయితే ఏం తెలియదు. దిల్ రాజు గారు మాత్రం బయటకు వచ్చి చాలా అంటే 2-3 కవర్ డ్రైవ్లు వేసుకున్నారు. అసలు ఇవన్నీ చాలా చిన్న విషయాలు, మరి చూడాలి, ఇవన్నీ చాలా చిన్న విషయాలు అన్నప్పుడు మనకు 10 రోజుల్లో. అందుకే నాగవంశీ చాలా ధైర్యంగా ఉన్నాడు. ఎందుకంటే నాగవంశీ కూడా ఆయనకే అమ్మున్నాడు సినిమా డాకు మహారాజు నైజాంలో. ఆయనకు వస్తే నాకు కూడా వచ్చింది, ఆయనకు రాకపోతే నాకు రాదు. దాన్ని బట్టి నెక్స్ట్ సినిమాలో బడ్జెట్ ప్లాన్ చేసుకుంటారు. ఎందుకు ఇది అలా ఆడావడంతా? ఇదే ముందు కూడా కంటిన్యూ అవుతుందా? తర్వాత వచ్చే ముఖ్యమంత్రి మళ్ళీ ఆపేస్తారా, మళ్ళీ కంటిన్యూ చేస్తారా? ఇవన్నీ కూడా మనకు తెలియదు. అసలు ఈరోజు మీటింగ్లో ఏం జరిగిందో కూడా మనకు తెలియదు. ఇవన్నీ కూడా దిల్ రాజు చెప్పింది ఏదో ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లాలన్నారు, అల్లు అరవింద్ వచ్చేసి ఇంటర్నేషనల్ స్థాయి అన్నారు. ఇట్లాంటి ఏదో అది అర్థం కాని విషయం. అసలు ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళడం ఏంటి? ఏమో మరి వీళ్ళు ఎట్లా తీసుకెళ్తారు, గవర్నమెంట్ ఎట్లా తీసుకెళ్తుంది ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళమంటే? దానికి ఏదో ప్రణాళిక చేసుకుని మళ్ళీ 15 రోజుల్లో కలుస్తాము అన్నారు. ఇవన్నీ జరిగిన ఇష్యూని కవర్ చేయడానికి, లేకపోతే జరిగిన ఇష్యూని ఏదో విధంగా దాన్ని ఇది చేయడం తప్పితే వేరే ఏం లేదు. సో ఓకే, అది ఫర్దర్గా చూద్దాం ఎట్లా ఉంటుంది. అల్లు అర్జున్ మీద యాక్షన్స్ ఉంటాయా, లేకపోతే అల్లు అర్జున్ ఏ విధంగా రియాక్ట్ అవుతాడు అసలు తనతో, ఇవన్నీ కూడా మనం ముందు చూద్దాం. థ్యాంక్ యూ.